ఎవరన్నా నలుగురు పిల్లల కన్నా తల్లి పిల్లలు విడిచిపెట్టి ఒక్కతే వండకూడదా? ఇది ఒక్కటే కావాలని మీరు కొడుతున్నదానికి వచ్చింది. మేమేం బాధ చేసినామని నీ బట్టలు ఉతికితే నీ పొట్టలు ఉతికితే నువ్వు రోగం వస్తే చూస్తే నొప్పి వస్తే చూస్తే నీ కడుపులు వస్తే చూపిస్తే కడుపులు చేస్తుంది అన్ని చేసుకుంటే కూడా నేను అన్ని చేపించిన నా పిల్లలు ఉంటుంది నా పిల్లలు కావాలి ఉంటుందని చేసుకొచ్చిన. ఇప్పుడు మమ్మల్ని కాలేదని పోయి ఇంకో దగ్గర రూమ్ తీసుకొని రూమ్లో నువ్వు సంసారం చేస్తున్నావు అంటే ఏమనాలి నేను? మొగడు ఉంటేనేమో నేను నా ఇతను నేను పోలే మరి సామాన్ అంతా తీసి బయట పడేసారు మీరు మళ్ళీ కాఫీ ఆడవాళ్ళకి వెళ్ళి సమాన్ అంతా పడేస్తే నేను కాలు పట్టుకున్న చీల కాలు పట్టుకుని వాళ్ళు వస్తారు కలం కూడా ఉంటాను. పోలీసు వాళ్ళని పెట్టి తీసుకొని గంతమంది మాట్లాడుతుంటే మీ అక్క మీ చెల్లె నువ్వు ఎన్ని రోజులు పోయి మీ అమ్మగారి ఇంటికి ఉన్నా అని చెప్తావు మాకు అబద్ధం. అక్కడికి వెళ్ళిందేమో ఎడికని వస్తున్నావు అమ్మ అంటే నేను అత్తగారింటికి వస్తున్నా అని చెప్తుంది వాళ్ళకి. మేము మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు ఎడికని వచ్చిన అంటే మా అమ్మకి బాగలేదు మా అమ్మకి బాగలేదు మా అమ్మ కడుపు నొప్పి లేసింది లేకపోతే మా అన్న కొడుకు బాగలేదు మా అన్నకి బాగలేదు. అరే ఈ స్టోరీలు చెప్తా మేము అడిగినప్పుడు ఏమో వాళ్ళకించి వస్తున్నా అంటది. ఆమె వాళ్ళు అడిగితే అత్తగారింటికి వచ్చినా అని చెప్తుంది. ఇంతేగాని వాళ్ళ ఇంటికాడ ఉంటలేదు మా ఇంటికాడ ఉంటలేదు. నేను చిలకల బస్ అంట మేడం మా ఇంటి అవతల చిలకల బస్ అంట. ఆ చిలకల బస్ లో రూమ్ తీసుకొని ఉంటుంది. నువ్వు పిల్లలు ఇడిచిపెట్టిపోతే అవును మేడం అంటే పిల్లలు ఇడిచిపెట్టిపోతే ఎవరు చూడాలి నీ పిల్లల ఉండండి. ఆవిడ పిల్లల గురించి వస్తే మీరు కొడుతున్నారంటే వాళ్ళ మీరు అదంతా మాట్లాడకండి అమ్మా. ఆవిడ పిల్లల గురించి వస్తే మీరు ఆవిడని కొట్టారా లేదా? నేను కొట్టలేదు. పిల్లల గురించి అయితే కాదు. పిల్లల గురించి రాలేదని మీరు ఎట్లా చెప్తారు? పిల్లల గురించి ఎప్పుడు వస్తుంది మేడం? ఒక రోజు అయితే గొడవ అయితే వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది. మాట్లాడుతున్నాను పిల్లల గురించి అయితే ఒక రోజు గొడవ అయితే వెళ్ళిపోయి వాళ్ళ అమ్మలు ఎవరన్నా తీసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది. ఆమె గొడవ అయిన తర్వాత నెలకి 3 నెలల తర్వాత వచ్చి మళ్ళీ పిల్లల గురించి వచ్చినా మళ్ళీ స్టేషన్కి వెళ్తుంది అంతే. పిల్లలకు తీసుకోవడానికి రాదు. ఆ స్టేషన్లో నన్ను కొంచెం పెట్టాలా లేదా అంతే. స్టేషన్ పెట్టడం నాకు షోక నాకు అవసరమా మేడం? మీరు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ లో పెట్టాడు పిల్లల్ని ఎందుకు ఇవ్వాలి పోలీసు? మా అక్క ఇది అక్క మందు పెట్టి చంపింది ఇది కూడా చంపుతుంది మీ ఏం పిల్లలు అని చెప్పింది మేడం. చెప్పినంత మాత్రాన వాళ్ళ పోలీసులు మీకు ఇవ్వకుండా ఉండరు కదా? న్యాయంగా ఉంటే ఇవ్వకుండా ఉండరు కదా? పోలీసులకు చెప్పారు మొత్తానికి. అయిపోయింది వదిలేసాను. ఇప్పుడు మీకేంటి? మీకు పిల్లలు కావాలి. మేమేమంటున్నాం అంటే పిల్లలు తీసుకోని వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ కాకుండా ఏం చేస్తున్నామంటే వాళ్ళు మా కాలనీ వాళ్ళు చదివిస్తారు మేడం. మా డబ్బులతో చదివిస్తలేదు. వాళ్ళు 10th వరకైనా ఇంటర్ వరకైనా చదివిస్తామని వాళ్ళు ఒప్పుకోరు. మన 24 గంటల సేపు ఉండేది ఏమో ఆమె దగ్గరే మేడం. మా దగ్గర అయితే తక్కువ. ఏమన్నా అంటే మొగుడు కావాలంటే నువ్వు సంసారం అయితే కాపురం చేస్తావు అయితే వచ్చి ఏమంటాడు మీ నాన్న ఏమో అన్నాడంట. ఇంత లేని నువ్వు ఎట్లా అన్నావు నువ్వు చెప్పండి ఎట్లా అన్నావు. కొత్త చెప్పులు వేసుకొచ్చుకున్నాడు మేడం. 2 చెప్పులు తెగిపోయేటట్టు కొడుతున్నాడు మేడం. అక్క బిడ్డని అట్లా కొడుతున్నావంటే ఇల్లు చిన్న నీకు అంటాడు ఏడ్చి కొడతాడు మేడం. అసలుకు ఈ అప్ప అట్లా ఊరికి నారాయణపురం రాత్రి వస్తాడు కొట్టేస్తాడు. పొద్దున్నీ 11 గంటలకి 12 గంటలకి మళ్ళీ స్నానం చేసి వంట చేసి మళ్ళీ పెడితే తింటాడు ఇంక వెళ్ళిపోతాడు. అంటే ఇంకా ఆవిడ దగ్గర ఉంటాడు అక్కడే ఉంటాడు. మళ్ళా మన్న మేడం 3 ఏళ్ల కిందట డాక్రా లోన్ వచ్చింది మేడం. ఈ 3 ఏళ్ల కిందట మందు తాగినాను మేడం. నేను తాగలేదన్ను. ఎన్నిసార్లు పంచాయతీ చేస్తున్నారంటే మేడం పెద్ద మనుషులు కనీసం అంటే 6 సార్లు 7 సార్లు చేస్తున్నారు. పిలిస్తే వాళ్ళు ఏమంటారు నీ పంచాయతీ ఎప్పుడు ఉంటుంది మేము రాము. పెద్ద మనిషి పేపర్ రాపిచ్చినాడు మేడం. పేపర్ రాపిచ్చి ఆస్తి పేపర్ అంతా వీళ్ళకి గార్డెన్గా ఆమె చేసుకున్నానంటానే పేపర్ రాపిచ్చి గార్డెన్గా పెట్టి ఇడిచిపెట్టినాడు మేడం. పిల్లోళ్ళు నన్ను గార్డెన్గా పెట్టినాడు. పిల్లోళ్ళు మైనారిటీ తిడితే పిల్లోళ్ళకి సొంతమని రాపిచ్చి ఇడిచిపెట్టినాడు. ఆ పేపర్ మా అమ్మ దగ్గర ఉన్నది మేడం. నాకు తెలియదు.
మా అమ్మని అడిగితే ఎప్పుడు కొట్టేది మేడం, ఆస్తి రాపించుకున్నావు, నీకు మొగుడు అవసరం లేదు, నీకు ఆస్తి అవసరము. సరేలే నీదేంది పొదాం రా అన్నా మేడం. పొదాం రా అంటే ఊర్లోకి వచ్చినాడు మేడం. ఊర్లో దావలో కొడతా అంటే కొట్టద్దు మామ, నీకు పేపర్ కావాలా, నేను ఇప్పిస్తానంటే కొట్టినాడు మేడం. ఆడ కూడా కొట్టి ఆడ పెద్ద మనిషి ఇంటికాటికి పోతే మేడం, ఇతన్ని పెట్టుకుందేమో అంత లేని ఈడు ఎందుకు పెట్టింది పేపరు, ఈయన్ని పెట్టుకుంది అందుకు పెట్టింది ఈడ పేపరు అని చెప్పేసి తిట్టినాడు మేడం. అయ్యాల కాడ ఆమె ఇంట్లో ఉంటే ఆమె ఇంట్లో నుంచి 2 పిల్లలని పిలిచకపోయి బైక్లో గెడ్డివాంకు గుద్దేస్తున్నాడు మేడం. స్టేషన్కి అయితే 3 సార్లు కేసు పెట్టినాను కానీ మేడం ఒక్కసారి స్టేషన్కి పంపించలేదు మేడం. ఈ అప్ప ఒకసారి బామడిదమ్మ వద్దు అన్నాడు. ఈమె నా తమ్ముడమ్మ అంటుంది. వాళ్ళు వచ్చి మాకు మర్యాదలు పోతాయి అంటే మీదేందిలే నా సావు నేను చస్తాను అని చెప్పి పోయిన కేసు పెట్టొచ్చినాను కానీ మేడం నేను స్టేషన్కి పట్టిలేదు. అంటే సరేలే అని పంచాయతీ కొద్ది ఏమొద్దు నీదేంది సారా, నేనే మందు మేడం ఏమి రాలే అసలు పిల్లలు మందు తాగినా మేడం. మందు తాగితే మా అమ్మని మా చిన్నాయన్ని వాళ్ళందరినీ మందు తాగింది, రాలేదని తాగింది. అసలు ఒక్క తిట్టు కాదు మేడం. ఇంకా 3 నెలలు 4 నెలలు ఉన్నాం మేడం. విడిచిపెట్టేసింది ఇట్లా. ఈమె విడిచిపెట్టేశారు, నేనే ఎన్నికొచ్చేసినాను మేడం. ఈమె బిడ్డని మా ఆయన పట్టుకుంటే పోయినాడంట మేడం. బిడ్డ ఉందే మేడం, ముందు మోగిన కూతురు, మా ఆయన పట్టుకుండే పోయినాడు అని పుకారు లేపేసింది. ఈమె పట్టుకుండేకి వచ్చినారని చెప్పి వాళ్ళ పెద్దమ్మళ్ళకు చెప్పి బూటకాలతో ఊరు కొట్టించింది మేడం. కొట్టిస్తే మా అత్త నేను పోయి అడ్డం పోయి పిలుచుకొని వచ్చినాం. 15 రోజులు ఉన్నాడు మేడం. ఇప్పుడు ఇది అంతా అయిపోయిన తర్వాత మేడం మళ్ళీ ఊరికి వచ్చింది. మా మామూళ్ళంతా వద్దన్నారు. వద్దన్నా వినుకోకుండా అక్కడే పెట్టేసినారు. నేను వచ్చేదానికి ఏం జరిగిందో తెలియదు మేడం. పెద్ద బిడ్డ ఈమె 2 పంపించేసినాడు. ఇంటికి వస్తానే 2 కట్టెలేసి ఒత్తుతున్నాడు మేడం. ట్రిప్ పైపు తీసుకొని జవుడుతున్నాడు మేడం. అట్లా కొట్టడము. ఆ కట్టిలు నా పెద్ద కొడుకు తెచ్చిచ్చినాడు మేడం. కట్టి కొడుకులే కట్టి తేపో అంటే నా పెద్ద కొడుకు తీసుకొచ్చిచ్చినాడు కట్టి. కట్టితే అడగొడతాడని ఇట్లా పట్టుకుంటే మేడం అట్లా వేసి ఒత్తుతున్నాడు. మనిషి అసలు అబద్ధంగా ఉన్నాడు. నిజం మేడం నా టైం బాగుంది. ఎట్లా నేను బయటకు వచ్చినానో మళ్ళీ సంపల్లని వేసినాడు, బెదిరించేకేసినాడో నాకు తెలియదు. కానీ కట్టిలు వేసి ఒత్తుతా అంటే పక్కకు వచ్చేసేసిన. డ్రిప్ పైపులు మమ్మల్ని ఇంటికి వచ్చినప్పటికి కూడా వాతలు అట్లే ఉన్నాయి మేడం. నీళ్లు పారే డ్రిప్ పైపుతో కొట్టింటే వాతలు అట్లే ఉన్నాయి. ఎగిచ్చి కడుపుకే మేడం ఎక్కడ తన్నాడు. కడుపుకి దమ్మలు అన్ని ఎమకలు ఇరిగి నా పని చేతగాక తన కాళ్ళ కాటికే పోయి పడాలా అంటాడు మేడం. నరకం చూపించినాడు మేడం. మొత్తానికి ఎంత ప్రేమ చూపించినాడో అంత నరకం చూపించినాడు. ఇప్పుడు 4 తోడుకోడు ఇళ్ళల్లో పెన్లా ఇడిచిపెట్టింది అంటే ఇదే అనుకున్నాను కానీ మేడం నేనంతకు నేనే ఫుల్గా ఇడిచిపెట్టుకుంటున్నానని అయితే నేను అసలు ఊహలో కూడా ఊహించుకోలేదు మేడం. నోర్మయ్యా వయసు వచ్చింది లేకపోతే సరే. మీరందరూ కలిసి పూసుకొని తిరిగారు ఎన్నాళ్ళు. ఇప్పుడు వచ్చింది మీకు కొత్తగా. మహాత్ములు మీరు. ఏ రోజు పెళ్లి చేసుకున్నా రోజు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఉండాలి పోలీస్ స్టేషన్లో. 5 ఏళ్ళు పక్కన పెట్టుకొని పక్కన కాపురం చేయించి 3 పిల్లలు కనిపించి ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు మీరు. పంచాయతీలు పెట్టుకుంటారంట, ఆస్తులు రాయించుకుంటారంట. ఇప్పుడేమో ప్రాబ్లం వచ్చిందంట మీకు. ఏం మనుషులు మీరు? మొహం చూస్తే తెలియట్లేదు ఎవరేం మాట్లాడుతున్నారో. నీకు కనీసం ఓపిక లేదు కూర్చొని మాట్లాడడానికి. నువ్వన్నీ నిజాలు చెప్పావా? నువ్వన్నీ నిజాలు చెప్పలేదు. నువ్వన్నీ నిజాలు చెప్పలేదు. నేను ప్రూవ్ చేస్తే ఏం చేస్తా? ఆ అమ్మాయి ఉన్నదని తెలీదా నీకు? వాళ్ళిద్దరికి సంబంధం ఉన్నదని తెలీదా? అన్నీ నీకు తెలుసు. నువ్వు ఆడేవి అబద్ధాలు ఆడావు.